తూర్పుగోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలం అధికారులపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపల్లిలోని పునరావాస కేంద్రాల తనిఖీ సందర్భంగా కలెక్టర్ అధికారుల తీరుపై సీరియస్ అయ్యారు. పునరావాసాల కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు సమకూర్చకపోవడంపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నల్లజర్ల, కొవ్వూరు, నిడదవోలు మండలాల్లో 6,700 ఎకరాల పంట నీట మునిగిందని కలెక్టర్ ప్రశాంతి తెలియజేశారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. పునరావాస కేంద్రాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. request చేసుకోవచ్చు కదా. In all recalculation they have to keep one mandal level officer is needed. Whatever there are the right one. అలాగే మేడం చాలా వ్యాక్సిన్ కాలువకి ఫ్లడ్స్ రావడం వల్ల మనకి మేజర్గా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో 2 మండల్స్ ఎఫెక్ట్ అయ్యాయి. ఒకటి నల్లజర్ల హైదరాబాద్ మండల్ అండ్ మనకి కొవ్వూరు, నెక్స్ట్ నిడదవోలు. సో ఈ 2 మండలాల్లో కూడా మన పంట నష్టం అనేది ప్రిలిమినరీగా ఎన్యూమరేట్ చేసాం. ఆల్మోస్ట్ 7,600 వరకు ఉంటుంది. ఇదంతా కూడా డ్యూ టు ఫ్లడ్స్, ఎర్ర కాలువ ఫ్లడ్స్ వల్లే, నాట్ డ్యూ టు హెవీ రైన్స్. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం ప్రిలిమినరీగా రిపోర్ట్ చేస్తున్నాం గవర్నమెంట్కి. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కొంచెం మనం డ్రైన్ అవుట్ చేస్తే క్రాప్ని మనం సేవ్ చేయగలం అనుకుంటున్నాము, అలాంటి వాటి అన్నిటి కూడా మనకి డ్వామా ద్వారా మనం టీమ్స్ని ఫోన్ చేసి మనం బెయిల్అవుట్ చేయడానికి ఈ రోజు నుంచి ఏర్పాట్లు చేస్తున్నాం. అలానే కొన్ని ఇంజిన్స్ కూడా పెట్టి వాటర్ తోలించడం అనేది జరుగుతుంది. బట్ వాట్ ఎవర్ ఈజ్ డ్యామేజ్డ్ అది దాని వరకు గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తాం. యాజ్ యూజువల్గా మనకి క్రాప్ డ్యామేజెస్ రిపోర్ట్ చేశాక మనకి ఇన్పుట్ సబ్సిడీ అనేది ఉంటుంది. దానికి కూడా మేము రికమెండేషన్స్ గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. అలానే ఇఫ్ ద ఫార్మర్స్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ లేయింగ్ ఆఫ్ క్రాప్ ఎనదర్ క్రాప్, వీఆర్ గోయింగ్ టు సప్లై సీడ్ అండర్ సబ్సిడీ. కాలువకి ఫ్లడ్స్ రావడం వల్ల మనకి మేజర్గా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో 2 మండల్స్ ఎఫెక్ట్ అయ్యాయి. ఒకటి నల్లజర్ల హైదరాబాద్ మండల్ అండ్ మనకి కొవ్వూరు, నెక్స్ట్ నిడదవోలు. సో ఈ 2 మండలాల్లో కూడా మన పంట నష్టం అనేది